హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేపర్తో కటింగ్ ఎలాగో చూసాం కదా. ఇప్పుడు మెటీరియల్ తీసుకొని జాకెట్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడడానికి ముందుగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇలా నీట్గా వేసుకొని సర్దుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్తో చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. చూసారు, ఈ చంక నుంచి ఈ చంక వరకు 18 ఇంచులు ఉంది. ఈ 18ని 2 భాగాలు చేయాలి. 2 భాగాలు చేస్తే 9 వస్తుంది. ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని ఓపెన్ అనేది అవతల వైపుకు ఉండాలి, జాయింట్ వన్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని నడుం బెల్ట్ కోసం స్ట్రైట్గా లైన్ వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా. బ్యాక్ సైడ్ ఉన్న ఈ కుట్టు నుండి షోల్డర్ వరకు ఎంతైతే ఉందో అంతా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ ఎంత ఉందో ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఈ లైన్ సరిగ్గా డ్రా వేసుకుంటాను. మనకి 18 ఇంచులు వచ్చింది కదా. 2 భాగాలు చేస్తే 9, 1 ఇంచు ఖర్చు కోసం. దీన్ని ఇప్పుడు మనం 4 భాగాలు చేస్తే 2 పాయింట్లు వచ్చింది. 2 పాయింట్లు ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉందో పెట్టుకోవాలి, కొంచెం ఖర్చు కోసం. ఇక్కడ నేను చంక భాగం ఎంత ఉందో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా గీసుకొని ఇక్కడ ఇది కలుపుకోవాలి. ఈ షోల్డర్ లైన్ కలుపుకోవాలి. ఇక్కడ రౌండ్ సేమ్, ఇది కూడా అలానే. దీనిని మనం ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ గీసుకుంటే లైన్ వేసుకుంటే సరిపోతుంది. చూసుకొని గీసుకోండి, స్ట్రైట్గా చక్కగా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఎలా ఉందో అలానే నీట్గా మనం లైన్ పైన కట్ చేసుకుంటా వెళ్ళాలి. బ్యాక్ అయితే అయిపోయింది, పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ చివరిని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూసారా, డబల్ ఉంది. దీన్ని ఇంకొక 4 మడతల మీద ఉంది. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ వేసుకోవాలి కాబట్టి ఈ స్కేల్తో కరెక్ట్గా లైన్ వేస్తున్నాను. చూసారా, లైన్ వేసుకొని హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఎంతైతే ఉందో అంతా నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. చంక భాగం ఎంతైతే ఉందో
అంతా గీసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. గీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఇక్కడ మనం చిన్న కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇది నడుం బెల్ట్ కదా, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని ఇలాగా ఇదైతే ఎలాగా ఉందో మొత్తం ఇలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. దీని ఎదురుగానే ఉండాలి లైను. అటు ఇటు పోయిందనుకోండి హుక్స్లు అనేటివి కరెక్ట్గా రావు, పక్కకు వస్తాయి. అందుకోసం అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఉంది కదా, ఈ చంక ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి ఈ పైన ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి షేప్ కుట్టు వరకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇక్కడ నుంచి ఇలా సర్దుకుంటూ ఇంతవరకు వచ్చింది. స్ట్రైట్గా దీని సరిగ్గా రావాలి. ఇక్కడ నుంచి 4 హుక్స్లు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దీనిని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడకు చూసారా, నేను కట్ చేస్తాను చూడండి. మనం ఇక్కడ ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. కొంచెం కిందకి ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం లైన్స్ వేసుకున్న మార్కింగ్ ఉంది కదా, అలాగే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, దీంట్లో షేప్ పట్టీల కోసం కట్ చేసుకోవాలి. నేను ఇట్లా పెట్టుకుంటాను. మనం కుట్టుకునేటప్పుడు కుట్టుకొని కట్ చేస్తాను. ఇక్కడ మిగిలిన పీసులు ఇక్కడ వరకు కట్ చేసుకొని దీనిని హుక్స్లు పట్టి కాజాల పట్టీకి యూజ్ చేస్తాను. ఈ మిగిలిన క్లాత్ జాకెట్ మెడ పీస్కి వేసుకుంటాం. అంతే, జాకెట్ కటింగ్ అయిపోయింది. కావాలంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది సరిపోతుంది. త్వరగా కట్ చేసి
ఇది కాజా పట్టీ, ఇది హుక్స్ల పట్టీ. మనకిప్పుడు మెడ పీస్ ఎలాగో చూపిస్తాను చూడండి. చక్కగా అయితే తీసుకోకూడదు, క్రాస్గా ఉండాలి. మీరు ఒకవేళ కట్ చేసుకోలేకపోతే స్కేల్ పెట్టుకొని సన్నగా లైన్స్ వేసుకొని దానిపైనే కట్ చేసుకోవచ్చు. ఇది క్రాస్గా ఉంది కదా, అలాగే మనం కట్ చేసుకోవాలి. ఇవి జాయింట్లు వేసుకొని అప్పుడు మనం జాకెట్కి మెడ పీస్ వేసుకోవాలి. చూసారా, జాకెట్ బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్, ఇది వచ్చేసి క్రాస్ పట్టీ, హుక్స్ పట్టీ, కాజా పట్టీ, హుక్స్ పట్టీ, మెడ పీస్. జాకెట్ కటింగ్ పూర్తయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ముందు మనం పేపర్తో పార్ట్స్, జాకెట్ పార్ట్స్ ఎలాగో చూసాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైనే మనం జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో అన్ని పార్ట్లు చూపించాను కదా. సేమ్ ఇలాగే అన్ని వీడియోస్ అంటే ఫాలో అయ్యి నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.